ఎవడన్నా లంచం తీసుకునేవాడు ఓ 25 మందితో పట్టుకురమ్మంటాడా లంచం? పోనీ ఈ షాపులోళ్ళందరి దగ్గరికి డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు అంటే ఈ పాటికి కొన్ని వేల స్టోరీలు వచ్చిండే షాపుల్లో. లేదు కదా, షాపులన్నీ అట్లాగే దేంట్లో చెయ్యొచ్చు అవినీతి అంటే. ఇప్పుడు ప్రైవేట్ షాపులు ఉన్నాయి, మనం లిక్కర్ కంపెనీలతో బిల్లు లేకుండా వేయించేసి ఏది 2 రకాల డిస్టిలరీలో ఏది ప్రభుత్వానికి ఒక 50% సరుకు తెప్పించి మిగతా 50% వితౌట్ ట్యాక్స్ అక్కడ తయారు చేయించవచ్చు. అట్లా అమ్ముకుంటే అది ప్రైవేట్ షాపుల్లో కుదురుతుంది, కానీ ప్రభుత్వ షాపులో కుదురుద్దా? కుదరదు కదా. కాబట్టి షాపుల వైపు నుంచి కేసు పెట్టడానికి వర్కౌట్ కాదు. అక్కడ జనాలకు ఏమైనా ప్రచారం చేస్తారు, ఇప్పటికి కూడా షాపుల కారణంగానే ప్రచారం చేస్తారు, ఏది డబ్బులు తీసుకున్నారనేసి. కానీ అసలు కేసు ఏంటి అక్కడ? డిస్టిలరీల నుంచి అన్నది. ఏ డిస్టిలరీనన్నా నిషేధించారా? అదే డిస్టిలరీ నుంచి ఎప్పటి నుంచి ఇప్పుడు కూడా వ్యాపారం చేస్తున్నారు కదా. అంటే లంచాలు ఇచ్చిన వాళ్ళతోనే మీరు వ్యాపారం చేస్తుంటే మీరు లంచాలు తీసుకున్నట్టేగా. ఒకవేళ వాళ్ళు అప్పుడు లంచాలు ఇప్పుడు మీ దగ్గర మీరు లంచాలు తీసుకోవట్లేదంటే వాళ్ళు తీసుకున్నట్టేగా. ఇది సింపుల్ లాజిక్. అక్కడ డిస్టిలరీ అనేవాడు మద్యం తయారు చేస్తాడు, ఆ తయారు చేసే కంపెనీలే తెలుగుదేశం టైంలోనూ ఉంటాయి, జగన్ టైంలోనూ ఉంటాయి. వాడు ఏమయ్యా మమ్మల్ని జగన్ ఏడిపించుకుదన్నాడు, మాకు ప్రతి బాటిల్కి 20 రూపాయలు డబ్బులు ఇవ్వమన్నాడు, మేము ఇబ్బంది పడ్డామని ఎవడన్నా కంప్లైంట్ పెట్టాడా? లేదు. కంప్లైంట్ పెట్టకుండా నువ్వెట్టా డిసైడ్ చేసావు లిక్కర్లో కొమ్ముకోవడం జరిగిందని? 3500 కోట్లని ఎట్లా లెక్క చెప్తున్నావు? అంటే డిస్టిలరీల వలన జరిగింది. పోనీ రాష్ట్రానికి ఆదాయం ఏమైనా తగ్గిందా? తగ్గితే ఇదిగో రాష్ట్రం ఆదాయాన్ని మించేసి ఆయన తినేసాడయ్యా అని చెప్తారు. తప్పులేదు. ఇప్పుడు తిన్నది ఎవరు అసలు? ఇసుకకి ఏడాదికి 750 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేది జగన్ టైంలో. 5 ఏళ్ళు కలిపితే 5 ఏళ్ళు 3,500 కోట్లు, 5 ఐదులు 2.5 అంటే 3,750 కోట్లు డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ఆ 3,750 కోట్లు వీళ్ళు తింటున్నట్టేగా. అయినా జగన్ 3,000 కోట్లు 4,000 కోట్లు తిన్నాడు అన్నారు అంటే ఆ 4,000 కోట్లు కూడా వీళ్ళు తింటున్నట్టేగా. 7,500 కోట్లు వీళ్ళు తింటున్నట్టేగా. అప్పుడు ఇప్పుడు అసలు ఇది కదా అవినీతి అంటే, ఇది కదా లంచం అంటే. ఇప్పుడు 10 పైసలు ఎవరికి డబ్బులు ఏమి రావట్లేదు కదా ప్రభుత్వానికి, పోతున్నదంతా ఎవరికి? ఇంకోటి ఆ ఇసుక తిరుగుతున్న ఏరియాలన్నిట్లలో రోడ్లు పాడైపోతున్నాయి.